ఫోన్ అంటే ఇష్టపడని వారుండరు. జీవితంలో ఒక్కసారైనా ఐఫోన్ కొనుగోలు చేయాలని ఎదురుచూసేవాళ్లు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఐఫోన్ వాడటం గొప్ప అని భావించడం ఒకవైపు, దాని ఫీచర్లు మరోవైపు. ఇలా ఐఫోన్ అంటే పడి చచ్చిపోయేవారు కూడా ఉంటారు. అయితే తాజాగా ఓ ఐఫోన్ గాల్లో ప్రయాణిస్తున్న విమానం నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయింది. 16,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం నుంచి కింద పడిన ఆ ఫోన్కు ఏమీ కాలేదు సరికదా, చక్కగా పనిచేస్తోంది. ఇలా విమానం నుంచి పడిపోయిన ఐఫోన్ ఓ వ్యక్తికి దొరకడంతో ఆ వ్యక్తి ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ వార్త వైరల్ అవుతోంది. జనవరి 6న అలస్కా ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 737-9 మ్యాక్స్ విమానం 177 మంది ప్రయాణికులతో పోర్ట్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. అయితే విమానం గాల్లో ఉండగా డోరు ఊడిపోయింది. దాంతో విమానాన్ని అత్యవసరంగా ఓరెగాన్లో ల్యాండింగ్ చేశారు. అయితే విమానం డోర్తో పాటు డోర్ ప్లగ్ కూడా పడిపోయింది. వాటితో పాటే కొన్ని వస్తువులు కూడా విమానం నుంచి కింద పడిపోయాయి. అందులో ఓ ఐఫోన్ కూడా ఉంది. అయితే ఓ వ్యక్తి ఐఫోన్ రోడ్డు పక్కన పడి ఉండడాన్ని గుర్తించాడు. అంత ఎత్తు నుంచి పడినప్పటికీ ఐఫోన్కు ఏమీ కాలేదు. అది ఇంకా పనిచేస్తూనే ఉంది. అది ఇంకా ఎయిర్ప్లేన్ మోడ్లో ఉన్న విషయం ఐఫోన్ స్క్రీన్పై స్పష్టంగా కనిపిస్తోంది. అతడు ఐఫోన్ను అధికారులకు అప్పగించాడు. అయితే అది ఏ మోడల్ ఐఫోన్ అన్నది స్పష్టంగా తెలియలేదు. కానీ బహుశా అది ఐఫోన్ 14 ప్రో కానీ ఐఫోన్ 15 ప్రో కానీ అయ్యుంటుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 1000 అడుగుల ఎత్తు నుంచి కింద పడినప్పటికీ యాపిల్ తయారీ ఐఫోన్కు ఏమీ కాకపోవడం ఒక అద్భుతం అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.